గంటల పాటు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ బయటకు వెళ్లారు. ఆయన 3:30 గంటల ప్రాంతంలో దిల్కుషాకు వచ్చారు. వచ్చి రాగానే ఆయన నగర జాయింట్ సిపి మహేష్ భగత్ తో సమావేశమయ్యారు. ఈ 3 రోజుల నుంచి మహేష్ భగత్ ఇక్కడ భద్రతా ఏర్పాటు చూస్తున్నప్పటికీ ఆయన దిల్కుషాకు వెళ్ళలేదు. ఈ రోజు మాత్రం దాదాపు 30 గంటల పాటు ఆయన దిల్కుషాకు వెళ్లి జేడి లక్ష్మీనారాయణతో భేటీ అయి వచ్చారు. అనంతరమే పోలీసు బందోబస్తు కొంచెం పటిష్టంగా చేశారు. అలర్ట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. నిన్న మొన్నటితో పోల్చి చూస్తే ఈ రోజు కొంచెం పోలీసులు అప్రమత్తమైనట్టుగా కూడా మనకి కనిపిస్తా ఉంది. ఈ విచారణ ఈ రోజు తోటి ఆయన నుంచి జగన్ నుంచి రాబట్టాల్సిన సమాచారం అంతా కూడా సేకరించిన పక్షంలో సిబిఐ అధికారులు ఇప్పుడు ఏం చేస్తారు, మొత్తం ఆయన విచారణ పూర్తయితే అనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే ఒక పక్క జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొంత సమాచారం వస్తుంది. ఆ సమాచారం అధికారికంగా లేకపోయినప్పటికీ జగన్ అరెస్ట్ చేయొచ్చు అంటూ బయట సివిల్ పోలీసులు వాళ్ళ భద్రతా బందోబస్తును పటిష్టం చేస్తున్న నేపథ్యంలో అరెస్ట్కి అవకాశాలు ఉంటాయా అనే ఊహాగానాలు వస్తున్నాయి. మొదటి రోజే జగన్ అరెస్ట్కి సంబంధించి ఊహాగానాలు వచ్చినప్పటికీ అవన్నీ వాస్తవం తెలిపోయింది. 6:30 గంటల ప్రాంతం ఆయన బయటకు వచ్చారు. నిన్న ఆయన అరెస్టుకు సంబంధించి ఎటువంటి వార్తలు కానీ ప్రచారం కానీ జరగలేదు. అయితే ఈ 3వ రోజు కావడం, రేపు ఆయన సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరు కావాల్సి రావడంతో ఇక విచారణ కూడా పూర్తయింది. జగన్ నుంచి సేకరించాల్సిన మొత్తం సమాచారాన్ని కూడా సిబిఐ సేకరించింది కాబట్టి ఇక అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కొనసాగించడమే లక్ష్యంగా సిబిఐ ఆయన్ని అరెస్టు చేస్తుందనే వదంతులు వచ్చాయి. అయితే సిబిఐ నుంచి కానీ ఇతరత్ర ఏ మార్గం నుంచి కూడా ఈ సమాచారాన్ని ఎవరు ధృవీకరించడం లేదు. సిబిఐ ఇప్పటి వరకు జరిగిన అరెస్టుల్లో కూడా చివరి నిమిషం వరకు కూడా ఇలాంటి అరెస్టులను బహిర్గతం చేయలేదు. అయితే జగన్కున్న ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలు కానీ నిన్న మొన్న జరిగిన సంఘటనల నేపథ్యంలో జగన్ అలాంటిది అరెస్టు చేయడం లాంటిది ఏదైనా జరిగితే కనుక ఆ సమాచారాన్ని పోలీసులకు ముందుగా ఇచ్చి హై అలర్ట్నెస్ ప్రకటించిన తర్వాతనే ఈ విషయాన్ని బయటపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. అయితే దిల్కుషా చుట్టుపక్కల మాత్రం ఈ రోజు మరింత పటిష్ట చేశారు బందోబస్తుని. కొద్దిసేపటి క్రితమే ఈ రూట్లో ఇతరులు ఎవరిని కూడా రానిట్లేదు. ఇప్పటివరకు కూడా 3:30-3 గంటల వరకు కూడా ప్రైవేటు వాహనాలను ఈ దిల్కుషా చుట్టుపక్కల కూడా ఉన్న గల్లీలోకి వీధిలోకి అనుమతించారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి కనిపించట్లేదు. పరితోష్ చంద్రశేఖర్, ఇప్పుడు తనను 3-4 రోజుల్లో అరెస్టు చేస్తారు అని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేస్తున్నారు. అది కాకుండా ఆయన పార్టీ నేతలు కూడా అనేక మంది వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ తాము అన్ని పరిణామాలకి సిద్ధపడే ఉన్నాము, ఉప ఎన్నికలు ఎదుర్కొంటామని చెబుతూ ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి ఈ తాజా పరిణామాలు మరి వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఏమిటి చంద్రశేఖర్? ప్రస్తుత పరిస్థితులు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు సబ్బం హరి, జూపూడి ప్రభాకర్ ఇప్పుడు దిల్కుషాలోనే ఉన్నారు. వాళ్ళని మనం విజువల్స్ లో కూడా చూస్తూ వాళ్ళ కారిడార్లోనే తిరుగుతా ఉన్నారు. లోపల మనం సంప్రదించినప్పుడు కూడా వాళ్ళు మాకైతే ఇక్కడ ఎటువంటి సమాచారం లేదు, బయట పోలీసులు అలర్ట్ అవుతున్నారు సమాచారంతోనే మేము ఆందోళన చెందుతున్నాము, ఇక్కడ మాత్రం లోపల మాత్రం సిబిఐ వైపు నుంచి ఎటువంటి ఏర్పాటు జరుగుతున్నట్లు కూడా మాకు తెలియట్లేదు, మేము స్మెల్ కూడా చేయలేకపోతున్నాం, మీరే చెప్పాలంటూ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు కూడా దీనికి అరెస్ట్కి సంబంధించిన కానీ ఇతర విషయాలకు సంబంధించిన కానీ సమాచారం ఏమీ లేదు. వాళ్ళు కేవలం జగన్కు సపోర్ట్ గా బయట ఆయనకు తోడుగా వెళ్లారు. ఉదయం నుంచి కూడా వాళ్ళు ఆ కారిడార్కే పరిమితమయ్యారు, కారిడార్లోనే ఉన్నారు. ఇక మీరు అడిగినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. జగనే స్వయంగా నేను 3 రోజుల్లో అరెస్ట్ అవుతాను, నన్ను సిబిఐ అరెస్ట్ చేస్తుందట అని మాచర్ల టూర్లో ఉన్నప్పుడు చెప్పిన క్రమంలో అప్పటి నుంచి కూడా వాళ్ళు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఈ 18 ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలో అయితే మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఎవరైతే నిన్న మియాపూర్లో 100 బస్సులు తగలబెట్టాలి జగన్ అరెస్ట్ అయితే కనుక అంటూ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారంటూ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి ఒక 3 నేతలను అరెస్ట్ చేసి వీళ్ళందరూ కూడా కుట్రకు పాల్పడుతున్నారంటూ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిన నేపథ్యంలో ఈ 18 నియోజకవర్గాల్లో కూడా నేతలు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఈ నియోజకవర్గాల్లో కనుక ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దీన్ని అవకాశంగా చేసుకొని ప్రభుత్వం కేసులు పెడుతుంది, మనల్ని వేధిస్తుంది, ముఖ్య నాయకులందరినీ కూడా ఈ సమయంలో కేసులు పెట్టి జైలుకు పంపిస్తే మనం ప్రచార రీత్యా కానీ ఎన్నికల ఏర్పాట్లో కానీ ఎలక్షన్ హీరింగ్ లో మనం వెనుకబడిపోతాము. కీలక నేతల మీద టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి మనందరం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గాల్లో ఎటువంటి ఆందోళనకు దిగడం కానీ అల్లర్లు చేయడం కానీ ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, అందరూ కూడా రిస్ట్రెయిన్ పాటించాలనేది ఆ నేతలకు చెబుతున్నట్టు తెలిసింది. ఆ జిల్లాలకు సంబంధించిన నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళింది. నాకు అందిన సమాచారం ప్రకారం చూస్తే కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లాకు సంబంధించిన సమావేశం ఒకటి నాగార్జున సాగర్ లో జరిగింది. ఆ సమావేశంలో ఆ జిల్లా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కూడా పాల్గొని ప్రత్యేకంగా ముఖ్య నేతలందరినీ పిలిచి ఆ సమావేశం పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో మనం రిస్ట్రైన్మెంట్ పాటించకపోతే కనుక పొలిటికల్ గా మనం లాసిపోతాం కాబట్టి ఎటువంటి కవింపు చర్యలకు కూడా మనం పాల్పడవద్దు, మనం వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్తున్నట్టు తెలిసింది. మరోవైపు పోలీసులు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో కానీ జిల్లాల్లో కానీ కీలకమైన వైఎస్ఆర్సీపీ నేతలకు ఫోన్లు చేసి మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళండి అని అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సాయంత్రం వరకు వచ్చి మీరు ఒకసారి మాకు కనపడిపోతే బాగుంటుందని సిఐలు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నట్టు కూడా కొంతమంది నేతలు ఫోన్ చేసి అడుగుతున్నారు. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా ఒక రకమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్క తమ నాయకుడు అరెస్ట్ అవుతాడా లేదా అన్న ఆందోళన ఒక పక్క, ఆయన అరెస్టు కాకముందే పోలీసులు ఈ విధంగా పిలవడం, పోలీస్ స్టేషన్కి రమ్మని పోవడం, కనిపించి వెళ్ళమని చెప్పడం కూడా వాళ్ళ ఆందోళన గురి చేస్తుంది. హైదరాబాద్ లో కూడా ఈ ఉదయం అయితే కుకట్పల్లి తదితర ప్రాంతాల్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను స్టేషన్ కు పిలిపించేసి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి మీరు కూర్చోండి మీతో పని ఉందని చెప్పేసి అటు కేసు నమోదు చేయకుండా ఇటు వాళ్ళని బయటకు వదలకుండా కూర్చోబెట్టిన పరిస్థితులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. నిజంగా ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం జగన్ అరెస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందనేది పోలీసులు అంచనా వేసే ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. పరితోష్, రైట్, మీరు అక్కడే అప్డేట్స్ గమనిస్తున్నాను చంద్రశేఖర్. మరి కాసేపట్లో సంప్రదిస్తాను. ఒకసారి శర్మ వద్దకు వెళదాం. శర్మ, అక్కడ ప్రస్తుతం పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది? నగర వ్యాప్తంగా కూడా భద్రతని మరింత పెంచమని, శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అలర్ట్ గా ఉండమని చెప్పి సూచించారని తెలుస్తోంది. ఎటువంటి సంకేతాలు లభిస్తున్నాయి పోలీసులకి? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విచారణ పూర్తయింది. అయితే అతని అరెస్టుకు సంబంధించినటువంటి ఊహాగానాలు దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అతన్ని సిబిఐ అధికారులు ఉదయం నుంచి కూడా విచారించారు. సుమారు 6:30 గంటల పాటు అతన్ని విచారించారు. ప్రధానంగా వ్యాన్పిక్ ప్రాజెక్టులకు సంబంధించి జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో 3 రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దిల్కుషా గెస్ట్ హౌస్ లో విచారణ జరుపుతున్నారు. నిన్న మొన్న కూడా విచారణ జరిగింది. ఇవాళ జరిపినటువంటి విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించినట్టుగా తెలుస్తుంది. కానీ సిబిఐ తనకు ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో వేసినటువంటి కొన్ని ప్రశ్నలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పని కారణంగానే అతన్ని అరెస్టు చేశారనేటువంటి ఒక వార్తలు పెద్ద ఎత్తున గుప్పమంటున్నాయి. కొంతమంది సిబిఐకి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించి అనధికారికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అరెస్టు వార్తలను కూడా వెల్లడించినట్టు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు బ్రహ్మానంద రెడ్డిని గత 10 రోజులుగా దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిబిఐ అధికారులు విచారించారు. ఇవాళ వాళ్ళ విచారణ పూర్తయింది. వాళ్ళ కస్టడీ ముగిసిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా చెంచల్గూడ జైలుకు కొద్దిసేపటి క్రితమే సిబిఐ అధికారులు తరలించారు. ప్రస్తుతం ఉదయం ఇవాళ 3వ రోజు ప్రధానంగా విజయసాయిరెడ్డిని, జగన్ ఆస్తుల కేసులో 2వ నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని విచారించారు. ప్రధానంగా ఈ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఆయా కంపెనీలు, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో వాటికి సంబంధించిన సమాచారం విజయసాయిరెడ్డికి మాత్రమే ఉంది. దానికి సంబంధించి జగన్ తో కలిపి విచారణ జరపాలి అనేటువంటిది సిబిఐ అధికారులు ముందుగా భావించి దానికి సంబంధించిన ప్రశ్నలకు సంబంధించిన ఒక రిపోర్ట్ ను కూడా తయారు చేసుకుని వాళ్ళ 6:30 గంటల పాటు ఇద్దరిని కలిపి కూడా విచారించారు. మధ్యలో 2-3 సార్లు విజయసాయిరెడ్డి బయటికి వచ్చి వెళ్లినప్పటికీ కూడా మళ్ళీ జేడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో 3 అధికారుల బృందం వాళ్లను విచారించింది. ప్రధానంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన దానికి సంబంధించి ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్ సింహభాగం జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. 852 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళ కస్టడీ ముగిసిన నేపథ్యంలో వాళ్ళిద్దరితో నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డిని విచారించారు. కొంత సమాచారానికి సంబంధించి కన్ఫరెన్స్ చేసుకున్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అదే నేపథ్యంలో విజయసాయిరెడ్డితో కలిపి ఈ
జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి పెట్టుబడులు పెట్టిన విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా విజయసాయి రెడ్డికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే డెలాయిట్ కి సంబంధించిన దానికి ఈ జగతి పబ్లికేషన్స్ కి సంబంధించిన వార్షిక నివేదికను ఎక్కువగా చూపించింది. దాని ద్వారా పెట్టుబడులు అధిక రూపంలో జగన్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టినటువంటి విషయం కూడా విజయసాయి రెడ్డికి తెలుసు. ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో జగతి పబ్లికేషన్ కి సంబంధించిన 10 రూపాయల షేరును 350కి పెంచి కొంతమంది కంపెనీలకు సంబంధించిన వ్యక్తులను బెదిరించి జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టించడంలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారు. కొంతమంది కంపెనీ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా తమ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించేందుకు ఆకర్షణ చూపేది విధంగా విజయసాయి రెడ్డి వ్యవహరించారనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి సిబిఐ అభియోగం ఉంది. కాబట్టి ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో 3 ఛార్జ్ షీట్లను కూడా సిబిఐ కోర్టుకు సమర్పించింది. దాంట్లో 3 ఛార్జ్ షీట్లలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మొదటి 2వ నిందితులుగా ఉన్నారు. జగతి పబ్లికేషన్స్ లో ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టిన తీరు, లంచం రూపంలో కొంతమంది పెట్టుబడులు పెట్టారనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. కాబట్టి ప్రధానంగా జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబంధించిన 852 కోట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి అప్పనంగా మేళ్లను పొంది ఆయా జీవోలకు సంబంధించి స్టాంప్స్ ను రిజిస్ట్రేషన్స్ చెల్లించకుండా భూములను అప్పనంగా నిమ్మగడ్డ ప్రసాద్ పొందారు. దాని ద్వారా అతడు జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని కేవలం కొన్ని కంపెనీలకు సంబంధించి లేని కంపెనీలను ఉన్నవి విధంగా చూపించి దాని ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. కాబట్టి దీనికి సంబంధించే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని విచారించారు. ఇంకా ఇతని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన దానికి సంబంధించి ఒక వాన్పిక్ ప్రాజెక్ట్ సంబంధించిన సమాచారమే కాకుండా ఇతర వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి సిబిఐ అధికారులు రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని వివరాలు మాత్రమే జగన్ వెల్లడించాడు. కొన్ని విషయాలకు సంబంధించి తనకేమాత్రం వీటితో సంబంధం లేదు అనేటువంటి విషయాలను వెల్లడించాడు అనేటువంటిది ఉంది. రేపు అతడు మొదటి ఛార్జ్ షీట్ కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. కాబట్టి రేపు అతడు సిబిఐ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ రేపు ఒకవేళ అతడు కోర్టుకు హాజరైతే ఆ కేసులో అతన్ని అరెస్టు చేసేటువంటి అవకాశం సిబిఐకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది, ఆ తర్వాత కోర్టు కూడా సమన్లు జారీ చేసింది. కాబట్టి రేపు ఆ కేసులో అతన్ని జగన్మోహన్ రెడ్డిని కస్టడీ కోరేటువంటి అవకాశం సిబిఐకి లేదు. కాబట్టి ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది, కేసు కొనసాగుతోంది. కాబట్టి ప్రస్తుతం జగన్ ఆస్తుల కేసులో వాన్పిక్ సంబంధించిన అవకతవకలు జరిగాయి. కాబట్టి ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్ ను ఈ కేసులో అరెస్టు చేశారు. ఆయన జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. కాబట్టి దానికి సంబంధించి మాత్రమే విచారణ జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఈ జరుగుతున్నటువంటి దర్యాప్తులో తమకు అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా సిబిఐ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సిబిఐ కోర్టు తన ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా పేర్కొంది. 41A క్లాజ్ 1 సిఆర్పిసి ప్రకారం ఏ నిందితుడనైనా విచారించేటువంటి అధికారం ఆ దర్యాప్తు సంస్థకు ఉంది. కాబట్టి ప్రస్తుతం జగన్ ఆస్తుల కేసులో తాము జరుపుతున్నటువంటి దర్యాప్తులో జగన్ ను విచారించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి నోటీసులు జారీ చేసి అతన్ని గత 3 రోజులుగా విచారిస్తోంది. కాబట్టి క్లాజ్ 1లో మాత్రం అతన్ని అరెస్ట్ చేసేటువంటి అధికారం సిబిఐకి లేదు. కానీ క్లాజ్ 3లో మాత్రం అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నోటీసులు జారీ చేసింది ఈ కేసులో కేవలం క్లాజ్ 1లోని మాత్రమే సిబిఐ నోటీసులు జారీ చేసింది. మరి క్లాజ్ 3లో అతడు ఏమైనా సమాచారం ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్ ను విచారించిన తర్వాత కొంత సమాచారాన్ని తాము సేకరించామని చెప్పి గతంలోనే సిబిఐ అధికారులు చెప్పారు. కాబట్టి ఆ సమాచారానికి సంబంధించి కన్ఫ్రంట్ ఒకవేళ కాకపోతే, కన్ఫ్రంట్ చేసుకోకపోతే గనక క్లాస్ 3ని సిబిఐ అధికారులు ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయ్యారనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిబిఐ అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీను మాత్రం ఇవ్వటం లేదు. ఒకవేళ క్లాజ్ 3ని సిఆర్పిసి 41A క్లాస్ 3ని ఉపయోగిస్తే మాత్రం జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అయినట్టుగానే మనం భావించవచ్చు. దానికి సంబంధించి ప్రస్తుతానికి మాత్రం 3 రోజుల దర్యాప్తులో భాగంగా, విచారణలో భాగంగా ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి విచారణ
పూర్తయింది. మరి కాసేపట్లో అతడు ఇంటికి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు కూడా ఓ వైపున వినిపిస్తున్నాయి. కానీ సిబిఐ అధికారులు దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మనం కూడా చెప్పే విధంగా అధికారం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం లోపట మాత్రం ఏదో జరుగుతుంది అనేటువంటి ఊహాగానాలు బయట వినిపిస్తున్నాయి. కానీ 2 రోజులుగా లేనటువంటి భారీ భద్రత మాత్రం దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర ఇవాళ ఉంది. పెద్ద ఎత్తున ఇటు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి అటు నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం